త్వరలో ఏపీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ లీడర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాండ్ మీద ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ తీసుకుందాం. వైఎస్ జగన్ ఎన్నికల్లో తను ఒక్కనే పోటీ చేస్తాను, తనకు ఎవరు తోడు అవసరం లేదని చెప్పి ఒక స్టాండ్ మీద ఉన్నారు. ఈ పరిణామాన్ని నాకు ఎలా అనలైజ్ చేయాలనిపించిందంటే, ఏపీ పొలిటికల్ లీడర్స్ని ఒక సినిమా టైటిల్తో కంపేర్ చేయాల్సి వస్తే ఏ సినిమా టైటిల్ వాళ్ళకి నప్పుతుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కేవలం ఒక ఫన్నీ నోట్లో చేస్తుంది, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్ తీసుకుందాం. వైఎస్ జగన్ తనకు ఎవరితో పొత్తు అవసరం లేదు, నేను ఒక్కడనే వెళ్తాను, సింహంలా సింగిల్గా వెళ్తానని చెప్పి ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో వైఎస్ జగన్కి మహేష్ బాబు నటించిన నేనొక్కడనే టైటిల్ యాప్ట్గా సరిపోతుందని చెప్పి నా అభిప్రాయం. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు వామపక్షాలు నాతో రండి, జనసేన మీరు నాతో రండి, అందరం కలిసి వైఎస్ఆర్సీపీని ఓడిద్దాం, ఏపీలో మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, అందరం కలిసి పోటీ చేద్దాం, వైఎస్ జగన్ ఎదుర్కొందాం అని చెప్పి అందరం కలిసి అనే పదాలు వాడతారు. సో చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఉందాంరా, విక్టరీ వెంకటేష్ నటించిన కలిసి ఉందాంరా అనే టైటిల్ యాప్ట్గా సరిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ప్రతి స్పీచ్లో, నా వ్యూహాన్ని నమ్మండి, నా స్ట్రాటజీని నమ్మండి, నా స్ట్రాటజీని నమ్మితే త్వరలో నేను జగన్తో 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, జగన్ని ఓడిస్తాను, ఇదే నా శాసనం అని చెప్పి మళ్ళీ ఆయన అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టైటిల్ అనేది యాప్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఏదో గేమ్ చేంజ్ చేస్తున్నారు. సో ఏ గేమ్ చేంజ్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు అందరూ వేచి చూడాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గేమ్ చేంజర్ అనే టైటిల్ యాప్ట్గా సరిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అలానే బీజేపీ టీడీపీతో జనసేనతో కలిసి వెళ్తుందా లేదా అనేది అటు బీజేపీ ఏపీ నేతలు వెయిట్ చేస్తున్నారు, అలానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెయిట్ చేస్తున్నారు. బీజేపీ ఏమో ఇంకా ఎటు తేల్చకుండా వాళ్ళందరినీ వెయిట్ చేస్తుంది. ఏపీలో బీజేపీ పరిస్థితికి నిరీక్షణ అనే టైటిల్ బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అటు టీడీపీని, జనసేనని, అలానే ఏపీ బీజేపీ నేతల్ని వాళ్ళ హైకమాండ్ వెయిట్ చేస్తుంది. కాబట్టి నిరీక్షణ అనే టైటిల్ ఏపీ బీజేపీ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అలానే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పుడిప్పుడే ఏపీలో పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అన్న వైఎస్ జగన్ని టార్గెట్ చేస్తున్నారు. అలానే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని ఏపీ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, లైక్ ప్రత్యేక హోదా అంశం, వీటిపై వైఎస్ షర్మిల ఫైట్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అయినా కానీ వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్ని ఏపీలో ప్రజలు నమ్మే పరిస్థితులు ఇంకా కనిపించట్లేదు. ఏపీలో కాంగ్రెస్ని ప్రజలు నమ్మాలంటే వైఎస్ షర్మిల ఇంకా చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది, వైఎస్ షర్మిల ఇంకా చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో ఆవిడ అంత ఫైట్ చేస్తారో లేదో మనకు త్వరలో తెలుస్తుంది. కానీ ప్రజెంట్ అయితే వైఎస్ షర్మిల అలానే ఏపీ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ఒంటరిగానే ఉన్నాయి. సో వైఎస్ షర్మిలకి ఒంటరి అనే టైటిల్, గోపిచంద్ నటించిన సినిమా ఒంటరి అనే టైటిల్ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏ పొలిటికల్ లీడర్కి, ఏ పొలిటికల్ పార్టీకి ఏ టైటిల్ అయితే యాప్ట్గా అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.